నేనే ఒక రైటర్ అయితే నేను ఎట్లా రాస్తా ఒక స్టోరీ. ఈ స్టోరీ మస్తున్నాయి. ఇప్పుడు మన ప్రపంచంలో ప్రతి మనిషిలో దేవుడు అంటారు కదా. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు మనిషి రూపంలోనే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు, అంతే కదా. అదే కదా కాన్సెప్ట్. అయితే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. అయితే ప్రపంచం మొత్తంలో 800 కోట్ల మంది ఉన్నారు. అంటే 800 కోట్ల మంది దేవుళ్ళే, అంతే కదా. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసినప్పుడు ప్రతి మనుషులు ఉన్నట్టే కదా దేవుడు, అంతేనా కదా. ఇప్పుడు మన కలియుగంలో కనిపించే దేవుళ్ళు ఎవరు తెలుసా? మిలిటరీ ఫస్ట్, పోలీస్, డాక్టర్లు, మన ఇంట్లో అమ్మా నాన్న, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్, మన ఆఫీస్లో సారు, అంతా దేవుళ్ళే బ్రో. అది సంగతి. నేను ఇట్లా రాస్తాను అనమాట స్టోరీ. ఎట్లుంది, బాగుందా స్టోరీ? ఇంకా 800 కోట్ల స్టోరీలు రాయవచ్చు అనమాట. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నట్టయితే ఉన్నాడు కదా. స్టోరీలో కొదవే ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అందరు ముఖాలు ఒకలాగా ఉండవు. అందరి స్టోరీ కూడా వేరే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది. అట్లా అందరు వేరే వేరే స్టోరీలు రాయొచ్చు. ఇంకా మబ్బులో లేచి 3 గంటలకు రోడ్లు క్లీన్ చేస్తారా, వాళ్ళైతే నిజంగా గ్రేట్ అసలు. వాళ్ళు కూడా దేవుళ్ళే, అదే సంగతి. కలియుగంలో కనిపించే దేవుళ్ళు టైటిల్. దీని మీద ఎన్ని స్టోరీలు అంటే అన్ని స్టోరీలు రాయొచ్చు.